శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రతంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ. మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహణాక్షవసిద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11 ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసుల్ని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. వృషభరాశి వారు, వృషభరాశి వారికి జూన్ 4వ తారీఖు నుంచి బుధుడు అందలి గురుడు కలయిక జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే మొండి బాకీలు అనుకుంటున్నారో అవి మీ చెంత చేరడం జరుగుతుంది. ఆర్థికంగా బాగా స్థిరంగా ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభరాశి వారికి ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి వ్యాపారం కానీ, లేదా మీ మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ రంగాల్లో ప్రవేశించడం అనేటువంటిది జూన్ 4 తర్వాత ఆ వ్యవస్థను నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జూన్ 20వ తారీఖు తర్వాత నుంచి కూడా మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. విదేశీ యాగం వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు. రవిస్థానము, బుధస్థానము, గురుస్థానము 3 కూడా ఏకత్వంలో అందలి 4వ ఇంట ఉండడం వల్ల విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మోసం చేసేటువంటివి ఏజెన్సీస్ మాత్రమే వీళ్ళకి దొరుకుతాయి. ఈ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కాస్త కష్టతరితంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడినా తాము అనుకున్నటువంటి రంగం కాకుండా అడ్జస్ట్మెంట్ అయి మరో రంగాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. సరే అని చెప్పి మీ మనసుని మీరే దాన్ని ఊరటపుచ్చుకుంటుంటారు. అంతేకాకుండా ఈ వృషభరాశి వారికి తమ కలలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి సదర్ అవకాశము అనేటువంటిది జూన్ 14 తర్వాత ఈ శనీశ్వరుడు చంద్రుడి యుక్తంతో కలవడం వల్ల మంచి అవకాశం లభించడానికి దారులు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో కంతులు కానీ, లేదా పేగు వరడం అనేటువంటి సమస్యకి అల్సర్ లాంటివి ఏర్పడేటువంటి ఉద్దేశం జూన్ 22వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా జూన్ నెలలో ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే మీ మాటని కోల్పోయి, అరే నేను ఇంత చేస్తున్నాను, నా వల్ల ఎవరికీ మేలు కలగడం లేదు, నేను బ్రతికుండడం అవసరమా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అంతేకాకుండా వృషభరాశి వారికి 22వ తారీఖు తర్వాత నుంచి కూడా చంద్రుడు అంతర్ధంలో శుక్రస్థానంలో ఏర్పడటం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది. ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తదనంతరే వివాహం, సంతానం ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా రాజకీయంలో ఎవరైతే ఉన్నారో వారికి వేసినటువంటి తమ పదవికి తగ్గ
న్యాయాన్ని చేయడం, ఇతని దగ్గర మనకి సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే మాట జూన్ 20వ తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది. జూన్ 16 నుంచి కాలమాన చక్ర ప్రయాణంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు కూడా 4, 3, 12వ ఇంటికి మారడం వల్ల వృషభ రాశి వారికి కాస్త ఆశాజనకంగా ఉన్నది అన్న మాటని జూన్ 16 నుంచి కూడా నిర్ణయం చేసుకుంటుంటారు. అంతేకాకుండా వృషభ రాశిలో వారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే తమ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారో వారికి అంత ఆశాజనకంగా కనిపించదు. వారి యొక్క స్థితి కాస్త తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నతమైన స్థానానికి ఎదగబాగాలి అంటే ఖచ్చితంగా నృసింహ మహామంత్రాన్ని జపించడం చాలా మంచిది. అంతేకాకుండా వృషభ రాశి వారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకు ముందు వరలో మోసం చేశారో ఆ మోసం చేసిన వాళ్ళు నేను ఇతను మోసం చేశాను అని పశ్చాత్తాపపడి మళ్ళా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విదేశ ప్రయాణానికి శ్రీకారం చుడదాం అనుకున్న వారు జూన్ 22వ తారీఖు నుంచి కూడా మీ ప్రయాణానికి శ్రీకారం చుట్టుకోండి. మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నలుగురికి పంచడం వల్ల మీరు అనుకున్నటువంటి దారికి తగ్గ ఆయుధాలు కానీ లేదా దానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు తారసపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక 29 బోనాల ప్రారంభయుక్తం దగ్గర నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. దీన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే సక్రమంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ధనానికి, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా జూన్ 29 తర్వాత మీకు వచ్చేటువంటి అవకాశం దోహదపడుతుంది. అంతేకాకుండా వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కలహాలు కానీ లేదా కోర్టు సమస్య కానీ ఆకస్మికమైన ధనం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మూడింటిని కూడా చక్కటి వ్యవస్థలో మీరు అందిపుచ్చుకోవడం, ఆనందంగా ఉండడం, వివాహాది శుభకార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది జూన్ 23వ తారీఖు నుంచి జూన్ 28వ తారీఖు వరకు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాహుస్థానము 11వ ఇంటి నుంచి 3వ ఇంట రవికి చూడటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారి మాటకి నమ్మకం ఏర్పడి మీకు కాస్త ధనాన్ని ఇచ్చి ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో అని చెప్పి మిమ్మల్ని ఒక పెద్ద మనిషి వ్యవస్థలో నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారు జూన్ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం లేదా నృసింహ మహామంత్రాన్ని పఠించడం చెప్పదగ్గ సూచన. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపద ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెల కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రం
మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మెరుగుదల పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్పణమస్తు.